వంగోలు మండలం బొద్దులూరివారిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గల్లా సురేష్ బాబుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సతీష్ దాడి చేసి గాయపరిచారు. బాధితుడు ఒంగోలులోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. గల్లా సురేష్ బాబు తన మామకు చెందిన జామాయిల తోట చూసుకుంటున్నాడు. సమీపంలో టీడీపీకి చెందిన సోమశేఖర్కు జామాయిల తోట ఉంది. ఆ తోటలోని చెత్తను సురేష్ బాబు చూసుకునే జామాయిల తోటకు సమీపంలో కాల్చడాన్ని గుర్తించి ప్రశ్నిస్తే కర్రతో తనపై దాడి చేశాడని వాపోయాడు. ఈ విషయమై కేసు పెట్టినట్లు బాధితుడు చెప్పాడు. అక్కడ మాకు జామాయిల తోట ఉంది, మా మామయ్య వాళ్ళది. వాళ్ళు బయట ఉంటుంటారు. దాని పొలం మనం చూసేది మనమే. మాది కూడా, మా తమ్ముడిది కూడా 2 ఎకరాలు ఉంది. వాళ్ళ పక్కన వాళ్ళది జామాయిల తోట ఉంది. సప్పిడి సోమశేఖర్ అని వాళ్ళు కర్ర కోసుకుంటూ మా చేలో గుండా చెట్లు ఇరిగిపోయేటట్టుగా తీసుకొని వస్తుంటే అంత నేను పోయి ఏందబ్బా ఇటు తోలుతున్నావు అని అంటే, గవర్నమెంట్ది, నువ్వెవడురా అని అన్నాడు. అక్కడ చాలామంది కూలీలు కూడా ఉన్నారు. మా చేలో గుండా తోలుతా అక్కడ తాటేస్తే ఆ కంప ఎవరైనా నిప్పేస్తే మా చేను తగలపడిపోద్ది కదా అని అంటే, గవర్నమెంట్ దాంట్లో వేసుకుంటున్నాను, నీ దాంట్లో వేసుకోలేదు, నువ్వెవడు రా అని నా మీదకి వచ్చాడు. వచ్చి నన్ను కర్ర తీసుకుని ఇక్కడ కొట్టాడు సార్. సప్పిడి సోమశేఖర్, వైసీపీ నాయకుడు సార్. మా చేలికి చుట్టూరు కంచె కొట్టి ఇది మొత్తం ఆ జామాయిల తోట అబ్బాయి మొత్తం ఇది చేశాడు సార్. నడి మధ్య బాటలు గేట్లు వేసి అంత గందరగోళం చేసింది ఆ అబ్బాయి సార్. ఆ అబ్బాయిని ఏంద్ర ఇక్కడ మళ్ళీ ఇది పని చేస్తున్నావంటే, నువ్వెవడు నన్ను అడగటానికి, గవర్నమెంట్ స్థలం అని చెప్పి నన్ను పోయి అడిగేవాడిని కర్ర తీసుకుని కొట్టాడు సార్.